గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మైరా ఛానల్. మనం ఈరోజు వీడియో ద్వారా యూడైస్ ప్రీఫిల్డ్ DCF ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ముందుగా యూడైస్ ప్లస్ లాగిన్లోకి లాగిన్ కావాలండి. ఇక్కడ మనం మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే ఇలా డిస్ప్లే అవుతుందండి. ఇవన్నీ మీకు ఐడియా ఉంది ఏ మాడ్యూల్లో ఏం వర్క్ చేస్తుందని. మనం DCF కోసం ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీస్లోకి వెళ్ళాలండి. ఇక్కడ ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీస్ దగ్గర లాగిన్ పై క్లిక్ చేసి మన యూజర్ నేమ్, అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలండి. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనం ఫస్ట్ డేటా క్యాప్చర్, తర్వాత యూజర్ మాన్యువల్, తర్వాత ప్రీఫిల్డ్ DCF అని ఉంటుందండి. ఇక్కడ ప్రీఫిల్డ్ DCF పైన క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అయిపోయిందండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని ఇది ప్రింట్ తీసుకోవాలండి. దీంట్లో మనకు ఏదైతే చేంజ్ కాకుండా ఉంటాయో ఆ డేటా మొత్తం ప్రీఫిల్డ్గా, లాస్ట్ డేటా ప్రీఫిల్డ్గా వస్తుందండి. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్న డేటాని ఎంటీ బాక్సెస్తో వస్తాయండి. మీరు ఈ ఫామ్ తీసుకొని మీటింగ్కి వస్తే మీటింగ్లో చెప్పిన విధంగా ఈ ఫామ్లో పెన్సిల్తోని అటెండ్ కావాలండి. మీటింగ్కి పెన్సిల్తోని ఈ ఫామ్లో ముందు రాసేసుకొని మనం ట్రైనింగ్ చెప్పేటప్పుడు మన స్కూల్కి వెళ్ళి ఒకసారి మన ఫిజికల్ ఫెసిలిటీస్ కానీ మన స్కూల్లో ఉన్న డేటాని వెరిఫై చేసుకొని కరెక్ట్ డేటాని ఫిల్ చేసి ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మనం యూడైస్ ప్లస్లో ఆన్లైన్లో అప్డేట్ చేయాలండి ఈ ఫామ్లో ఉన్న విధంగా డేటాని. లేకపోతే ఏదైనా తప్పులు జరిగితే మళ్ళీ కరెక్షన్స్ అవకాశం ఉంటుంది. కరెక్షన్స్ చేయకుండా ఉండాలంటే మనం ముందుగా ఈ ఫామ్ నింపి ఒకసారి ఫెసిలిటీస్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో చేస్తే బాగుంటుందండి. మనకు తెలుసండి యూడైస్ ప్లస్ నుంచి ఏ ఫెసిలిటీస్ అయినా కానీ మన ఊరు మనబడి కానీ AAPC వర్క్స్ కానీ దీంట్లో నుండి యూడైస్ ప్లస్లో మనం నింపిన డేటా నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం క్లియర్గా తప్పులు లేకుండా నింపాలి. అంటే ఈ ప్రీఫిల్డ్ DCFని మనం మీటింగ్కి వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకుని రాగలరు. థ్యాంక్ యూ అండి.